ఇరాన్ ఒకవైపున డ్రిల్స్ ప్రారంభించింది. సాధారణంగా యుద్ధ విన్యాసాలు సహజంగా జరుగుతుంటాయి. కానీ యుద్ధానికి సిద్ధమనేటువంటి విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించింది. తమ ఆయుధాలు టెస్ట్ చేసుకుంటుంది. మిస్సైల్స్, డ్రోన్స్, షాహిన్ డ్రోన్స్ ఇట్లాంటివన్నీ కూడా టెస్ట్ చేసుకుంటుంది. 48 గంటల్లో ఇజ్రాయెల్ పని చెప్తానని చెప్పినటువంటి ఏదైతే సిరియాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధ్వంసం, 7 ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక కమాండర్లు హతమవ్వడం, దాని మీదన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటాను రంజాన్ తర్వాత 48 గంటల్లో అని చెప్పింది. 48 గంటలు గడిచిపోయింది. ఇప్పుడు మరొక 48 గంటల్లో ప్రతీకారం తీర్చుకుంటానికి రెడీ అవుతుంది అనడానికి సాక్ష్యం. పక్కన యుద్ధ విన్యాసాలు జరుగుతుంటాం. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. మరొక పెను యుద్ధం. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ లెబనానో, ఏమెనో, లేకపోతే పాలస్తీనానో ఇవన్నీ బచ్చా దేశాలు. అక్కడ దేశాలు చేయట్లేదు యుద్ధం. ఆ దేశాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులు చేస్తున్నారు. అది ఇటు పక్కన వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ని ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం కాక తలడిల్లుతున్నటువంటి ఐక్యరాజ్య సమితికి ఇది కొత్త అంశం కాబోతుంది. దీంతో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఇరాన్ని ఆపేయమని చెప్పింది. మీరు ఇజ్రాయెల్ని అదుపు చేయలేకపోయారు, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తుంటే అదుపు చేయలేకపోయారు, అలాంటి ఇజ్రాయెల్ని మీరు కంట్రోల్ చేయలేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపుతారు, మేము మా పని కొనసాగిస్తాం అని ఐక్యరాజ్య సమితికి తేల్చి చెప్పింది ఇరాన్.